వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. సనాతన ధర్మాన్ని కాపాడుతూ అమ్మాయిలపై జరుగుతున్న అఘాత్యాల్ని ఆపడానికి వచ్చారని చెబుతూ గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో నగ్నంగా తిరుగుతూ సంచలనం రేపింది లేడీ అఘోరి. ఈ ఎపిసోడ్ దాదాపు 3-4 నెలల నుంచి కూడా కొనసాగుతుంది. ఆ తర్వాత ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తూ శ్రీవర్షిణి అనే అమ్మాయితో అఘోరి వ్యవహారం మరో మలుపు తీసుకుంది. ఇక అలా కొనసాగుతున్న ఈ లేడీ అఘోరి ఎపిసోడ్ లో తాజాగా మరో బిగ్ ట్విస్ట్ అయితే చోటు చేసుకుంది. అంతేకాదు ఈ ట్విస్ట్ లో అఘోరి అసలు రూపం బయటపడి మరో సంచలనం మలుపైతే తిరిగింది. ఆ లేడీ అఘోరి నా మొగుడేనంటూ రాధ అనే ఓ మహిళ మీడియా ముందుకు వచ్చి అఘోరికి బిగ్ షాక్ ఇచ్చింది. ఏడాది క్రితం కొండగట్టు అంజన్న ఆలయంలో అఘోరి తన మెడలో తాళి కట్టాడని చెబుతూ రాధ అనే మహిళ మీడియా ముందుకు వచ్చి అఘోరికి బిగ్ షాక్ ఇచ్చింది. ఇటీవల వర్షిణి అనే మరో యువతిని పెళ్లి చేసుకున్నట్లుగా తెలిసి అసలు నిజాలు బయటపెట్టేందుకే వచ్చా అని రాధ చెబుతోంది. అంతేకాదు అందుకు తగిన ఆధారాలు కూడా ఉన్నాయని చెబుతూ అఘోరి తనతో మాట్లాడిన ఆడియో క్లిప్స్ ను మీడియాకు రిలీజ్ చేసింది రాధ. అఘోరి గత ఏడాది జనవరి 1న తనను పెళ్లి చేసుకున్నాడని రాధ చెబుతోంది. తన మెడలో వెండి తాడు కట్టాడని, అయితే ఇటీవల ఇంటికి వచ్చి తన తాళి తనకు ఇచ్చేయమని గొడవ చేసి ఆ వెండి తాడు తీసుకువెళ్లిపోయాడని అంటోంది. 20 రోజుల క్రితం వర్షిణి గురించి తాను టీవీలో చూశానని, వెంటనే ఎవరు ఆమె అని అఘోరిని అడిగా అని చెప్పింది. వర్షిణి తనకు కూతురు లాంటిదని, తాను ఆమెకు గురువునని అఘోరి చెప్పాడని చెప్పింది. అయితే 4 రోజుల క్రితం వర్షిణిని అఘోరి పెళ్లి చేసుకున్నాడనే విషయం తెలిసి ఫోన్ చేస్తుంటే కాల్ లిఫ్ట్ చేయట్లేదని, తన నెంబరు బ్లాక్ చేశాడని రాధ ఆరోపిస్తోంది. ఆ తర్వాత అది కాస్త ఈ పెళ్లి దాకా వచ్చేసింది. పెళ్లి చేసేసుకొని ఏదో సేవ, ఒక ఆశ్రమం పెట్టి ఒక సేవ చేసుకుంటూ ఉండిపోవాలని అనుకున్నాము. దానికి ప్రిపేర్ కూడా అయ్యాము. చాలా చోట్ల ల్యాండ్స్ కూడా వెతికాము, కానీ మేము తీసుకోలేకపోయినాం. ఎందుకంటే ఈయన ఒక్క మాట మీద నిలబడడు. రోజు రోజుకి తన మాట అనేది చేంజ్ అవుతూ ఉంటది. అట్లా ఈలోపు ఈ వర్షిణి అనే అమ్మాయి టాపిక్ వచ్చింది. నేను అడిగాను, అడిగితే ఏమన్నాడు, తను నాకు కూతురు అవుతుంది, నేను తనకి గురువుని అవుతాను, ఏదేదో చెప్పుకుంటూ వచ్చాను. నాతో ఫోన్ మాట్లాడుతూనే ఉండే. కానీ ఇప్పుడు గత ఒక 20 days అంటే మార్చి ఎండింగ్ లో ఏంటంటే, ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను, ఇంకెప్పుడు నువ్వు మళ్ళీ నా లైఫ్ లోకి రాకని చెప్పేసి నన్ను బ్లాక్ లో పెట్టేశాడు. ఒకటి వినండి, తన మెడలో, నేను చెప్తున్నాను, తన మెడలో వెండి తాళి ఉంటది. మీరు చూసారా, అఘోరి మెడలో వెండి తాళి ఉంటది. అది నా మెడలో తాలే. నా దగ్గరకు వచ్చి తీసుకుని వెళ్ళిపోయాడు. మార్చి 10th రోజున నా దగ్గరకు వచ్చి నా తాళి నాకు తీసుకున్నాడు. అది కూడా కాదు, తన మెడలో ఉన్న వెండి తాళి కూడా నా మెడలో ఉన్నది. నన్ను ఏంటి వచ్చి నా తాళి నాకు ఇచ్చేసాను చేసి తీసుకెళ్లిపోయాడు. అప్పటికి ఆ అమ్మాయికి ఈ అఘోరికి పెళ్ళైందన్న విషయం నాకు అప్పుడే తర్వాత తెలిసింది. నాకు ఆ తర్వాత నేను గట్టిగానే అడిగితే ఇప్పుడు నా నంబర్ బ్లాక్ లో పెట్టింది. పెళ్లి అంటే నా దృష్టిలో ఏంటంటే, ఇప్పుడు ఆ అమ్మాయి మేమేదో లవర్స్ అని చెప్పేసి మేము సహజీవనం చేస్తామని అలాంటి ఉద్దేశము నాకు లేదు. నాకేంటంటే, నాకు ఇప్పుడు కాదు, తన కలవక ముందే నాకు ఒక ఆశయం ఉండే, ఒక ఆశ్రమం పెట్టాలి, గోమాతలని గాని ఏదన్నా వృద్ధులని గాని ఇలా చూసుకోవాలని నేను, మా మామయ్య, మా అన్నయ్య మేము ఒక కమిటీగా అనుకున్నాము. సో ఈయన కూడా సేమ్ నాకు అనుకూలంగా మాట్లాడేసరికి సరే అలా ఒక భక్తురాలుగా ఉండిపోవాలి. అఘోరి తనకు పంపిన వాయిస్ మెసేజ్లను రాధ మీడియాకు అందజేసింది. ఆ ఆడియోలో రాధపై ఎంతో ప్రేమ ఒలకపోస్తున్నట్లుగా ఉంది. రాధే రాధే అంటూ రొమాంటిక్ గా ముద్దుగా పిలుస్తున్నాడు. ఐ లవ్ యూ రాధే, నిన్ను చాలా మిస్ అవుతున్నా, నేను రాగానే తాళి కడతా, గుండెల్లో చాలా పెయిన్ ఉంది, మన జీవితాంతం కలిసి ఒకటే ఇంట్లో ఉండాలి అని నా కోరిక, అందరూ వేరు నువ్వు వేరు అంటూ ఆ ఆడియోలో వినిపిస్తుంది. ఇంకో ఆడియోలో సరేనే నా ముద్దుల పెళ్ళామా, నువ్వెట్లా అంటే అట్లా అని అఘోరి వ్యక్తం చేసినట్లుగా వినిపిస్తోంది. నేను నిన్ను చాలా మిస్ అవుతున్నా రాధే, చాలా మిస్ అవుతున్నా, చాలా గుర్తుకొస్తున్నా. బట్ ఏం చేస్తాం, కానీ నేను వచ్చుడితోనే అయితే నీకైతే తాళి కడతాను రాధే. లవ్ యూ మిస్ యూ, లవ్ యూ. నాతో నవ్వట్లేదమ్మా, చాలా పెయిన్గా ఉంది హార్ట్లో. నీకైతే ఎప్పుడు నేను ఈ ప్రేమనైతే నీ నుండి మన ఇద్దరం జీవితాంతం ఇలా కలిసిమెలిసి ఒకటే ఇంట్లో ఉండాలని నా కోరిక. ఆ కోరికను నువ్వు ఎంత దూరం తీసుకెళ్తావు అనేది యువర్ డిసిజన్. బట్ ఫర్ ఎవర్ నెవర్ నువ్వు ఎప్పుడు నాకు
డిఫరెంట్. ఇంకా అంటే ఇంకా అది నువ్వు వేరు, ఇంకా అందరు వేరు, నా బెస్ట్ వేరు, నువ్వు వేరు అంతే. మ్మ్. నీ లెవర్ వేరు, ఇంక అంతే. నీకు తాళి కట్టిన తర్వాత నీకే అర్థమవుతుంది నా ప్రేమ. సరే నీ నా ముద్దుల పెళ్ళమా, నువ్వు ఎట్లా అంటే అట్లనే. నీకు ఎక్కువ కష్టపడకు, నీకు చూడు, నీకు అయినంత వరకే చూడు, నేను వద్దంటలేను, ఓకేనా? అరే మాధవ్, నేను మాట్లాడతాను, సాయంత్రం మాట్లాడతాను. నేను నిన్ను చాలా మిస్ అవుతున్నా రాధి, చాలా మిస్ అవుతున్నా, చాలా గుర్తుకొస్తున్నా. బట్ ఏం చేస్తాం, కానీ నేను వచ్చుడితోనే అయితే నీకైతే తాళి కడతాను రాధి. లవ్ యూ, లవ్ యూ, మిస్ యూ, లవ్ యూ. నాతో నవ్వట్లేదమ్మా, చాలా పెయిన్గా ఉంది హార్ట్లో. నీకైతే ఎప్పుడు నేను ఈ ప్రేమనైతే నా నుండి, నీ నుండి మన ఇద్దరం జీవితాంతం ఇలా కలిసిమెలిసి ఒకటే. ఇక ఇదిలా ఉంటే అఘోరి మొదట్లో ఎంతో లవ్ చూపిస్తాడని, మగవాళ్ళు కూడా చూపించినంత ప్రేమను వ్యక్తం చేస్తాడని రాధా తెలిపింది. సనాతన ధర్మం భక్తి మార్గంలో తాను మొదటిసారి అఘోరిని కలిశానని చెబుతోంది. అది కాస్త ప్రేమగా మారిందని, పెళ్లి కూడా చేసుకున్నామని పేర్కొంది. ఓ ల్యాండ్ తీసుకుని ఆశ్రమం కట్టుకుందామని అనుకుంటూ ఉండగా ఇప్పుడు ఇలా వర్షిని మోజులో పడి తనను వదిలేశాడని రాధా ఆరోపించింది. అఘోరి ఒక మాట మీద నిలబడని, రోజుకో మాట పూటకో మాట మార్చేస్తూ ఉంటాడంటూ రాధా మండిపడింది. వర్షిని జీవితం ఏమైపోతుందోనని ఆమె ఆందోళన వ్యక్తం చేస్తోంది. వర్షిని చిన్నపిల్ల అని, ఆమె జీవితం ఏమైపోతుందోనని రాధ ఆవేదన వ్యక్తం అయితే చేసింది. మొదటి భార్యను తాను బ్రతికే ఉండగా వర్షిని ఎలా పెళ్లి చేసుకుంటాడని, ఎంతమంది అమ్మాయిల జీవితాలను నాశనం చేస్తాడని పోలీసులు ఈ విషయంలో జోక్యం చేసుకుని ఆ లేడీ అఘోరిని కఠినంగా శిక్షించాలని రాధా డిమాండ్ చేస్తోంది. అయితే రాధ గురించి అఘోరి స్పందిస్తూ తనకు అసలు పెళ్లే కాలేదని వీడియో విడుదల చేశాడు. పెళ్లి జరిగితే ఆధారాలు బయట పెట్టాలని డిమాండ్ చేశాడు. ఆమె భర్త వదిలేసి వెళితే తాను ఓదార్చాని వెల్లడించాడు. ఆడియో కాల్స్ లో నా మాటలే కాదన్న అఘోరి ఆమె మాటలు బయట పెట్టాలని డిమాండ్ చేశాడు. వర్షినితో పెళ్లి అనగానే ఇప్పుడు ఆమె ఎందుకు స్పందించిందని ప్రశ్నించాడు. అయితే నేను ఒక లైవ్ చూశాను. రాధిక అనే ఆమె అడ్వకేట్, ఆమె లాయర్ గా చేస్తుంది. ఆమెకు పెళ్లి అయి భర్త వేరే వాళ్ళతో వెళ్ళిపోయిండు. ఆ డిప్రెషన్ లో ఉండి, ఓకేనా, ఆ డిప్రెషన్ నుండి నాకు ఫోన్ చేసి, అమ్మ నాకు ఇలా జరిగింది, నన్ను కొద్దిగా కాపాడండి, నాకు కొద్దిగా తోడుండండి, కొద్దిగా నా భవిష్యత్తుని కాపాడండి అని నన్ను అప్రోచ్ అయితే నేను ఆమెకు ఫోన్లలో మాట్లాడడం జరిగింది. కానీ ఏదైతే ఆమె ఇప్పుడు పెళ్లి చేసుకున్నామో, నాకు తాళి కట్టింది అనేది ఇదంతా అబద్ధం. నేను ఒకటో తారీఖు మధ్యప్రదేశ్ లో ఉన్నాను. మధ్యప్రదేశ్ లో నా కారు చెడిపోతే నేను అక్కడ మధ్యప్రదేశ్ లో ఉన్నాను. కానీ ఏదైతే తాళి కట్టిందని అంటుందో అవి ప్రూఫ్స్ కావాలి నాకు. ఏదో పసుపు గమ్మో పసుపు తాడో చూపిస్తే కాదు, ప్రూఫ్స్ అనేటివి కావాలి. అది కంపల్సరీ చూపియాలి కూడా. ఇంకోటి ఏంటంటే నా ఆడియో రికార్డింగ్ మాత్రమే పెడుతుంది కదా, మరి ఆమె మాట్లాడిన ఆడియో రికార్డింగ్ కూడా కావాలి. ఆమె మాట్లాడిన ఆడియో రికార్డింగ్ కూడా బయట పెట్టాలి. మందు డబ్బా పట్టుకొని, అమ్మా నువ్వు లేకుంటే స్వామి అని పిలుస్తాయి, స్వామి నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను, నువ్వు నన్ను కాపాడుకో, నాకు తోడుండు, ఒక ఆశ్రమం పెడతాను, నీకు ఆశ్రమం కట్టిస్తాను, అక్కడ ఉంటాను అని ఎలా అన్నావు? నువ్వు ఏ ఉద్దేశంతో అన్నావు? నువ్వు ఎంత డిప్రెషన్ నుండి అన్నావు? ఇంకోటి, నేను లవ్ యూలు మిస్ యూలు అనేటివి నేను అది నా కామన్ వర్డ్. అందరితోని ప్రేమగా ఉంటాను, ప్రేమగా మాట్లాడతాను. నాకు అదొకటే తెలుసు. ఎవరిని నేను ద్వేషించను, ఎవరితో నేను అలా ప్రవర్తించను. ఎందుకంటే ఎవరైనా సరే కష్టాలలో ఉండే బయటికి వస్తారు. ఆ బయటికి రావడానికి నేను వాళ్ళతో ప్రేమగానే మాట్లాడతాను. అవి నా కామన్ వర్డ్స్, లవ్ యూ మిస్ అనేది. కానీ దాన్ని ఎలా మీరు పోర్ట్రేట్ చేస్తున్నారు? ఆ అమ్మాయికి కూడా సిగ్గులేదా? మరి ఇప్పుడు నేను వర్షిని పెళ్లి చేసుకుంటాను వర్షినిది అన్నప్పుడు ఇన్ని రోజులు లేంది ఈ రోజు ఎందుకు మీడియా ముందుకు వచ్చినావు? అదే రోజు వచ్చి మీడియా ముందు మాట్లాడొచ్చు కదా, అంత దమ్ము లేదా? ఇప్పుడు నీకు ఎవడో వచ్చి చెప్తే నువ్వు మీడియా ముందుకు వస్తున్నావా? ఎవడో వచ్చి, నువ్వు లాయరే కదా, అదే రోజు నువ్వు కోర్టులో, అదే నువ్వు చేసే కోర్టులోనే నువ్వు పిటిషన్ వేసుకోవచ్చు కదా. ఇప్పుడు నువ్వు లాయర్ కాబట్టి అలా కూడా చేస్తావేమో. నువ్వు ఆ రోజు ఎందుకు మీ లాయర్ల సమక్షంలో అందరికి ఎందుకు చెప్పలేదు? మాకు ఇలా పెళ్ళైంది, మేము ఇలా అని మీ ఊరోళ్ళకు, మీ అమ్మకి ఎందుకు చెప్పలేదు? మరి అంటే దేనికైనా తెగిస్తారా?
నీ మొగుడు పోయిన డిప్రెషన్ లో, నీ మొగుడు వెళ్ళిపోయిన డిప్రెషన్ లోకి వెళ్ళి బయటికి రావలేదా అని ఫోన్ చేసిన దానివి ఇప్పుడు నా మీద నిందలేసి అంత పెద్దదానివి అయిపోయినావా? నీ ఆడియోలు కూడా బయటికి రావాలి. పెళ్లి చేసుకోమని అడిగింది నువ్వు, పెళ్లి చేసుకుంటా అని అడిగింది నువ్వు, పెళ్లి చేసుకోకుండా మందు దాగి చనిపోతా అన్నది నువ్వు. నీ ఆడియోలు బయటికి తీ. నువ్వు ఆడియో రికార్డింగ్ పెట్టుకున్నావేమో. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత అప్డేట్స్ ని మా మేనేజింగ్ డైరెక్టర్ చిదంబర్ అందిస్తారు. చిదంబర్, చెప్పండి, ఈ అఘోరీ విషయం తీసుకున్నట్లయితే కదా రోజు రోజుకు ఒక ట్విస్టులు అయితే వస్తున్నాయి. ఇప్పుడు ఇది 3వ ట్విస్ట్ అనుకోవాలి, ఆయన రావడం ఒక ట్విస్ట్, వర్షినితో 2వది అయిపోయింది, ఇప్పుడు 3వది రాధ ఎంటర్ అయింది. సో ఏంటి ట్విస్టులు, సారాంశం ఏంటి, అసలు ట్విస్టులు వెనుకున్న ఆంతర్యం ఏమనుకోవాలి, అసలు ఏం జరుగుతుంది అనుకోవాలి? అంటే ఇది ట్విస్ట్లు అని చెప్పాలి, లేకపోతే సెన్సేషనలైజ్ కోసము ఎవరికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నం అనుకోవాలి. అర్థం కాని సిచ్యువేషన్ అయితే ఖచ్చితంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఉంది. ఎందుకంటే మొదటిది ఫస్ట్ శ్రీనివాస్ అనే వ్యక్తి తను అఘోరిగా మారడం కోసము తన జెండర్ని చేంజ్ చేసుకొని ఒక ఫీమేల్ లాగా మారి చాలా కష్టసాధ్యమైన కష్టతరమైన అఘోర్యాలకు సంబంధించిన ఆ ప్రాక్టీసెస్ చేసి నేను అఘోరిగా మారాను, అంతేకాకుండా సనాతన ధర్మాన్ని పరిరక్షించడం కోసము నేను న్యూడ్గా, అంటే తను వివస్త్రగా తను దేశవ్యాప్తంగా తిరుగుతున్నానని చెప్పేసి తను మొదటగా క్లెయిమ్ చేసింది. ప్రతి ఒక్కరికి తెలిసింది. ఆ సందర్భంలో అందరూ కలిసి తను అసలు యాక్చువల్లీ అఘోరి అనగానే తను ఒక మహిళ కాబట్టి మహిళ అలా తిరుగుతోందనే ఒక సెన్సేషనలైజేషన్ కోసము అందరూ ఆమె వెనకాల తిరిగారు, ఆమెతో ఇంటర్వ్యూలు చేశారు, ఆమెకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేసే ప్రయత్నంలోనే అసలు విషయం బయటపడింది. ఏంటంటే తను అఘోరి కాదు, అతను అంటే ఆమె కాదు, తను ఆ తర్వాత ఆపరేషన్ చేసుకుని అలా మహిళగా మారారు అన్నది ఫస్ట్ సెన్సేషనలైజేషన్. ఆ తర్వాత దాని మీద కొద్దిగా అది తగ్గుతోంది, కొద్దిగా ఆ డిస్కషన్ను బయట నుంచి వెళ్ళిపోతుంది అన్నప్పుడు వర్షిని అనే ఒక క్యారెక్టర్ మొదలైంది. ఆ వర్షిని అనే క్యారెక్టర్ స్టార్ట్ అయిన తర్వాత ఒక అఘోరికి, తర్వాత తన భక్తురాలుగా చెప్పుకునే అమ్మాయికి మధ్యలో మొదటగా సాన్నిహిత్యము, ఆ తర్వాత ప్రేమ, ఆ తర్వాత పెళ్ళి, ఇలాంటి ఇష్యూస్ అనేవి. ఆ సందర్భంలో వాళ్ళ పేరెంట్స్, వర్షినికి సంబంధించిన పేరెంట్స్ కానివ్వండి, వాళ్ళ బ్రదర్ కానివ్వండి, వాళ్ళు కొన్ని ఆరోపణలు, కొన్ని గొడవలు అన్నీ కలిపి పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళడము, ఇదంతా సెకండ్ సెట్ ఆఫ్ ఆ సెన్సేషనలైజేషన్. మూడోది రెండింటికి సరిపోదన్నట్టుగా మూడో వ్యక్తి రాధ అని ఒక ఆవిడ ఎవరైతే వచ్చారో ఆమె దీన్ని పీక్స్కి తీసుకెళ్లే ప్రయత్నం చేసింది మాత్రం చెప్పాలి. ఎందుకంటే ఆమె నేను మొదటి భార్యను క్లెయిమ్ చేస్తుంది. సరే, మొదటి భార్య అయితే మీ ఇద్దరికి మధ్యలో ఉన్న సంబంధం ఏంటి, దానికి సంబంధించిన ఆధారాలు ఏంటి అంటే తను మీడియా ప్రెస్ మీట్ని కూడా మధ్యలో వదిలేసి వెళ్ళిపోయిన పరిస్థితి. ఆజాద్ అనే ఒక అడ్వకేట్ని మధ్యలో పెట్టి తను మొత్తం సమాధానాలు చెప్తారని చెప్పి లేచి వెళ్ళిపోయింది. అది కూడా మనకు తెలుసు. అంటే ఓవరాల్గా చూస్తే మాత్రం ఇదంతా కేవలం సెన్సేషనలైజేషన్ కోసం పడుతున్న పాటలుగా తప్ప అక్కడ అది ప్రపంచానికి కానివ్వండి, లేకపోతే వాళ్ళు అనుకుంటున్న సనాతన ధర్మానికి కానివ్వండి, లేకపోతే హిందూ ధర్మానికి కానీ ఎలాంటి సంబంధం లేదని అయితే ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం మనకు అనిపిస్తుంది. ఇక్కడ అఘోరికి సంబంధించి చూస్తే మాత్రం అంటే ఆ ట్విస్టులు మొత్తానికి లేదా ఈ సెన్సేషనలైజ్ మొత్తానికి ఆయన అనాలో లేకపోతే ఆమె అనాలో కానీ, సరే ప్రస్తుతానికి ఆమె అనే పేరుతో మనం దాన్ని కొంచెంసేపు సంబోధిస్తే ఆమెనే సెంటర్ పాయింట్గా మారిందన్నది అయితే ఖచ్చితంగా ఇక్కడ చెప్పాల్సిందే. అందులో భాగంగానే ఇది మొత్తం అంతా కంటిన్యూ అవుతుందని అయితే మనం విశ్లేషించాలి పద్మ. అంటే సనాతన ధర్మాన్ని కాపాడే లక్ష్యం అయితే ఈ విధమైన ప్రవర్తన ఏ విధంగా చూడాలంటారు, అసలు ఈ అఘోరి ప్రవర్తన అయితే? అంటే మనం ఇక్కడ ఏంటంటే మొదటి నుంచి కూడా మనం భారతదేశానికి సంబంధించిన ఈ హిందూ ధర్మానికి సంబంధించి చూసినప్పుడు సరే నాగ సాధువులు కానివ్వండి, లేకపోతే అఘోరాలు కానివ్వండి, గతంలో భారతదేశంలో ఉన్న హిందూ మతం మీద ఎలాంటి దాడి అయినా జరిగినప్పుడు వాళ్ళు వచ్చి దాన్ని కాపాడే ప్రయత్నం చేశారు. దానికి సంబంధించి కొన్ని గతంలో చరిత్రలో ఉన్న కొన్ని ఇన్సిడెంట్స్ని చెప్తూ ఉంటారు. కాబట్టి ఎంతో కొంత భారతదేశంలో హిందూ మతానికి సంబంధించి ఒక ఎక్స్ట్రీమ్ స్టెప్స్ తీసుకోగలిగే వాళ్ళు కానివ్వండి, లేకపోతే సనాతన ధర్మానికి సంబంధించి మాట్లాడే క్రమంలో అన్ని రకాల కోరికలను త్యజించి అంటే చివరికి వాళ్ళ శరీరం మీద కూడా ఆశలు వదులుకొని బూడిదను పూసుకొని లేకపోతే ఎలాంటి అంటే హైజీన్ లేకుండా బతికే లాంటి వాళ్ళని అఘోరీలను కానీ నాగసాధులు కానీ అంటారు. అలాంటి వాళ్ళు మాత్రమే ఆ సనాతన ధర్మాన్ని కాపాడతారని ఒకటి ఉంది. దాన్ని అడ్డుగా పెట్టుకొని దానికోసమే నేను చేస్తున్నాను, అందుకే సనాతన ధర్మానికి సంబంధించి ఎక్కడైనా ఏదైనా జరిగింది అంటే నేను మహాకాళిలాగా నేను విరుచుకుపడతాను, అలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళ తలలు ఖండిస్తాను, అది ఇదని మొదట్లో ఈ డైలాగ్స్ అని మనం ఈ లేడీ అఘోరీ నోట్లో విన్నాము. దానికి అనుగుణంగానే చాలా టెంపుల్స్కి వెళ్ళడము, టెంపుల్స్లో పూజలు అంటే నగ్నంగా పూజలు చేసే ప్రయత్నం చేయడము, కొన్ని చోట్ల అలౌ చేయడము, కొన్ని చోట్ల అలౌ చేయకపోవడం అనేది మనం చూస్తూ వచ్చాం. నిజంగా సనాతన ధర్మానికి సంబంధించిన రీజనే అయ్యి ఉంటే ఆమె ఇప్పుడు ఈ వర్షినితో మ్యారేజ్ అనే విషయం గురించి కానివ్వండి, ఆమెతో సాన్నిహిత్యం గురించి కానివ్వండి ఖచ్చితంగా డిస్కస్ చేయకూడదు. ఎందుకంటే అఘోరీ అనగానే తన మొత్తాన్ని అంటే శరీరానికి కావాల్సిన వాంఛలన్నింటినీ వదిలేసినట్టు.
మరి అలాంటప్పుడు ఇంకొక మహిళ సాంగత్యం ఎందుకు కోరుకుంటోంది అన్నది ఒక $1 మిలియన్ ప్రశ్న. ఇక నిజంగానే సనాతన ధర్మాన్ని కాపాడాలి అనుకుంటే తను తిరగాల్సింది ఎక్కడ తిరగాలి? దేశవ్యాప్తంగా ఉన్న టెంపుల్స్ తిరగాలి, లేదా ఎక్కడైనా హిందువుల మీద కానివ్వండి, హిందూ టెంపుల్స్ మీద ఏదైనా దాడులు జరిగినప్పుడు అక్కడికి వెళ్ళి తను ఆందోళన చేయాలి. అది కాకుండా ఇక్కడేమో ఒక ప్రేమ వ్యవహారం, ఇంకొక పెళ్లి వ్యవహారం, ఇలాంటి వ్యవహారాల వెనకాల తిరుక్కుంటూ వాళ్ళ పేరెంట్స్కి వాళ్ళకి వీళ్ళకి సమాధానాలు చెప్పుకుంటూ ముందుకెళ్ళడం చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా అది సనాతన ధర్మానికి సంబంధించింది కాదు అని చెప్పాల్సిన అవసరం అయితే మనకు కనిపిస్తుంది. అందులో భాగంగానే ఈ పెళ్లి, ప్రేమ ఇలాంటి వ్యవహారాలు తెరపైకి వచ్చినట్టుగా మనం చెప్పాలి పద్మ. అయితే చిదంబరం యాక్చువల్గా మనం ఇప్పుడు ఆడియో విన్నాము, ఒక వీడియో కూడా విన్నాం, చూడడం జరిగింది. అంటే అఘోరి మాటలకు సంబంధించి కావచ్చు, అటు రాధా రిలీజ్ చేసిన ఆడియోకి సంబంధించి కావచ్చు, ఇద్దరు వర్డ్స్లో కొంచెం సింక్ అవుతున్నాయి. అంటే తనకు అనుకూలంగా మార్చుకుందో లేకపోతే అఘోరి అనుకూలంగా మార్చుకుందో అర్థం కావట్లేదు. కానీ ఒక స్థలం చూద్దాం అనుకుంటున్నాము, ఒక ఆశ్రమం పెడదామని అనుకున్నామన్న వర్డ్ ఇద్దరి నుంచి వచ్చిన వర్డు ఖచ్చితంగా. సో దీన్ని బట్టి రాధ వాదనని సమర్థించి ఇప్పుడు ప్రజెంట్ ఆధారాలు తను చూపించే వాటిపై ఏమనుకోవచ్చు అంటే నిజమైన ఆధారాలు అనుకోవచ్చు అంటారా? లేదంటే అక్కడ మాట్లాడిన మాటలు తనకు అనుకూలంగా అఘోరి కావచ్చు, ఇటు రాధ కావచ్చు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారా ఏమన్నా? అంటే ఖచ్చితంగా వాళ్ళ వర్షన్ని వ్యాలిడేట్ చేసుకోవడానికి వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాల్లో ఏవైతే పనికి వస్తే వాటిని మాత్రం బయటకు వదులుతున్నారో మనకు అర్థమవుతుంది. సరే, ఇప్పుడు కొన్ని కీలకమైన ప్రశ్నలు మనం మాట్లాడుకుంటే రాధా అనే అమ్మాయిని ఆల్రెడీ పెళ్లి చేసుకున్నారనేది రాధా చేస్తున్న క్లెయిమ్. అది కూడా 2025 జనవరి 1వ తారీఖున, జనవరి 1వ తారీఖు అఘోరి బర్త్డే, అదే రోజు మాకు పెళ్లి జరిగిందని చెప్పని అంటున్నారు. సరే, ఓకే, అది కొద్దిసేపు నిజమని నమ్ముదాం. 20 రోజుల క్రితం వరకు కూడా నాకు వర్షినితో పెళ్లి, ప్రేమ వ్యవహారం నా దృష్టికి రాలేదు, ఇప్పుడే దృష్టికి వచ్చింది అంటే మాట్లాడాను అంటున్నారు. అది కూడా కొద్దిసేపు నిజం అనుకుందాం. నిజంగానే భార్య అయ్యి ఉండి 20 రోజుల నుంచి ఒక అమ్మాయితో ప్రేమ వ్యవహారం సంబంధించి మీడియాలో కానివ్వండి, సోషల్ మీడియాలో రాష్ట్ర వ్యాప్తంగా ఇంత స్థాయిలో చర్చ జరుగుతున్నప్పుడు అది తనకు తెలియకపోవడం అన్నది కొద్దిగా ఆశ్చర్యకరమైన విషయము. రెండోది, దానికి సంబంధించి మీ దగ్గర ఆధారాలు ఏమున్నాయంటే దానికి సంబంధించి సమాధానం చెప్పట్లేదు. అంటే ఖచ్చితంగా అక్కడ పెళ్ళి అయిందా లేదా అన్న దాని మీద అనుమానాలు ఉన్నాయి, దానికి ఆధారాలు అయితే కనిపించట్లేదు. ఎవరైతే ఆమె తీసుకొచ్చి తమకు రిప్రజెంటేటివ్గా చెప్పిన అడ్వకేట్ కూడా దాదాపుగా ఎలాంటి సమాధానం చెప్పకుండానే వెళ్ళిపోయిన పరిస్థితి. అంటే అక్కడ ఆధారాలు లేవు, కేవలం అవి సంబంధించి ఆమె చూపించిన ఆ ఆడియో ఏదైతే ఉందో ఆడియోలో సరే ఒక స్థలాన్ని తీసుకొని అంటే అఘోరిగా మారారు కాబట్టి తద్వారా ఒక ఆశ్రమమో లేకపోతే ఒక దీనో కట్టి దాన్ని ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా మార్చాలని చేసిన ప్రయత్నానికి సంబంధించి అనుమానాలు ఏం అవసరం లేదు. మేబీ ఆ ప్రయత్నం కూడా జరుగుండొచ్చు. కానీ మొదటి భార్య అని చెప్పండి, ఇక్కడ అన్నిటికన్నా చాలా కీలకమైన అంశం ఏంటంటే అఘోరిగా చెప్పుకున్న తను ఇప్పుడు మేల్ కాదు, తను ఫీమేల్గా మారిపోయారు. అలాంటి వ్యక్తిని ఇంకొక మహిళ ఎలా పెళ్లి చేసుకుంటుంది? ఆ పెళ్లి చేసుకునే క్రమంలో కీలకమైన అంశం నేను చెప్తుంది ఏంటంటే, ఎవరైతే మనం మాట్లాడుతున్న రాధా అనే ఆమె అడ్వకేట్ అయినప్పుడు తనకి నిజంగానే భారతదేశంలో ట్రాన్స్జెండర్కి అంటే మ్యారేజ్ ఏదైతే ఉందో సేమ్ జెండర్ మ్యారేజ్ అన్నది అలౌడ్ కాదు. ట్రాన్స్జెండర్ అయినా సరే ఆపోజిట్ జెండర్తో మ్యారేజ్ చేసుకుంటే దెర్ ఈజ్ ద ప్రావిజన్. కానీ ట్రాన్స్జెండర్ అయిన తర్వాత సేమ్ జెండర్ అయితే అంటే ఒకవేళ ఒక మహిళ ఒక పురుషుడు మహిళగా మారి ఇంకొక పురుషుడిని పెళ్లి చేసుకోవచ్చు, కానీ ఒక పురుషుడు మహిళగా మారి ఇంకో మహిళను పెళ్లి చేసుకోవడానికి మన దగ్గర లేదు. ఎందుకంటే అటు హిందూ మ్యారేజ్ యాక్ట్ కానివ్వండి, స్పెషల్ మ్యారేజెస్ యాక్ట్ కానివ్వండి, ఏది తీసుకున్నా సరే అందులో ప్రావిజన్ లేదు. అలాంటి ప్రావిజన్ లేనప్పుడు ఆమె పెళ్లి చేసుకున్నారు. జనవరి 1వ తారీఖు 2025 వరకే ఒకవేళ అతను ట్రాన్స్జెండర్గా మారకపోయి ఉంటే అప్పుడు మ్యారేజ్ చేసుకున్నామని చెప్పాలి. కానీ అప్పటికే ట్రాన్స్జెండర్గా మారారని మనం గత 5-6 నెలల నుంచి బాగా అతని వీడియోస్ కానీ అవన్నీ మనం చూస్తున్నాం. అంటే అప్పటికి ట్రాన్స్జెండర్గా మారలేదు, అంటే మారేశారు. మారిన తర్వాత మీరు ఎలా పెళ్లి చేసుకున్నారు, దానికి సంబంధించిన ఆధారాలు ఏంటి, ఇవాళ వచ్చి మాట్లాడడానికి కారణాలు ఏంటి, ఇవన్నీ కూడా సమాధానం చెప్పాల్సిన బాధ్యత రాధ మీద ఉంది. అదే సందర్భంలో దాన్ని అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం అఘోరి చేసే క్రమంలో కూడా పెళ్లి అన్నది అసలు లేదు. తన గతంలోనే పెళ్ళి అయింది, తనకేదో సపోర్ట్ కావాలి కాబట్టి ఒక ఎమోషనల్ సపోర్ట్ మాత్రమే నేను ఇచ్చాను, మా ఇద్దరి మధ్య పెళ్లి కానివ్వండి ఇంకొక వ్యవహారం కానీ లేదు అన్నది అఘోరి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అఘోరి మ్యారేజ్ అన్నదే ఒక చిత్రమైన విషయం అనుకుంటే అలాంటి ఒక చిత్రమైన పరిస్థితిలో ఉన్న వ్యక్తిని నేను పెళ్లి చేసుకున్నాను ఇంకో మహిళ బయటికి రావడం అన్నది ఖచ్చితంగా చాలా అనుమానాలు తావిస్తుంది. అనుమానాలు తావివ్వడంతో పాటు అసలు లీగల్ శాంటిటీ లేకుండా ఇది అసలు ఎలా జరిగింది అన్నది కూడా ఒక పాయింట్ అయితే మనకి ఇప్పుడు తెరపైకి వస్తుంది పద్మ. అయితే ఒక మహిళగా మారిన వ్యక్తి మరొక మహిళను వివాహం చేసుకుంటామని చెప్పడం ఒక వార్త అయితే, ఆల్రెడీ చేసుకున్నారని మరొక మహిళ బయటికి రావడం. సో ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు యువతపై ఎలాంటి ప్రభావం చూపించే అవకాశం ఉందనుకోవచ్చు ఇలాంటి అంశాలన్నీ కూడా? అంటే ఇక్కడ కీలకంగా మనం యువతని కాదు, ఇప్పుడు యాక్చువల్లీ మనం ఇండియన్ మ్యారేజ్ యాక్ట్ కానివ్వండి, స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం ఇది ప్రొహిబిట్ చేసింది. బట్ అదే సందర్భంలో ఇంకొక ఆప్షన్ మనకి ఏంటంటే 18 years దాని మేజర్ అయిన వాళ్ళు ఎవరైనా సరే ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చు అనేది ఒకటి ఉంది. సో దాన్ని ఉపయోగించుకొని వర్షిని ఇప్పుడు నేను అఘోరితో పాటు ఉంటాను అని చెప్పి ఒక మాట చెప్పే ప్రయత్నం చేస్తుంది.
దాన్ని వ్యతిరేకిస్తూ కుటుంబ సభ్యులు చెప్పినా వాళ్ళ అన్న వాళ్ళు దానికి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేసినా, గతంలో గుజరాత్లో ఉన్నప్పుడు వాళ్ళని తీసుకొచ్చి హైదరాబాద్ తీసుకొచ్చే ప్రయత్నం చేసే క్రమంలో జరిగిన ఆ వీడియోస్ అనేవన్నీ అవన్నీ మనం చూసాం. ఇది ఖచ్చితంగా యువత మీద చెడు ప్రభావం చూపే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే మనం చూస్తే ఏదైతే అంటే ట్రాన్స్జెండర్ సంబంధించిన అది ఉందో దాంట్లో వాళ్ళ ఉద్దేశం ప్రకారం అంటే వాళ్ళు బాడీగా ఏదున్నా సరే బట్ మానసికంగా అంటే వాళ్ళు శారీరకంగా ఏ పొజిషన్లో ఉన్నా మానసికంగా ఏదైతే ఫీల్ అవుతున్నారో అది మారడానికి కావాల్సిన అవకాశాన్ని భారతదేశం సంబంధించిన చట్టం కూడా మనకు కల్పించింది. దాంట్లో ప్రాబ్లం ఏం లేదు. కానీ దాని గురించే వైపు తీవ్రస్థాయిలో చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇలా ట్రాన్స్జెండర్స్ అవ్వడము, ట్రాన్స్జెండర్స్ మళ్ళీ ఇలా మ్యారేజ్కి సంబంధించి వాళ్ళ మెజారిటీ అంటే మేజర్ అనే విషయాన్ని తెరపైకి తీసుకొని రావడం ఇలాంటివన్నీ మాత్రం ఖచ్చితంగా ఒక చెడు ప్రభావం చూపుతాయని మాత్రం ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం అయితే మనకు కనిపిస్తుంది. బట్ అట్ ద సేమ్ టైం మనకి ఏదైతే రాజ్యాంగం కల్పించిన ప్రకారం ఎవరు ఎలా అయినా ఉండొచ్చు, ఎవరైనా పెళ్లి చేసుకోవచ్చు, ఎలా అయినా జీవించవచ్చు. దానికి కుటుంబ సభ్యుల కన్ఫర్మేషన్ అన్నది కానివ్వండి లేకపోతే వాళ్ళ అప్రూవల్ అన్నది అవసరం లేదు. తద్వారా వాళ్ళు ఒక స్వేచ్ఛాయుత వాతావరణంలో జీవించడాన్ని ఒప్పుకుంటుంది. కానీ బట్ ఇలాంటి దీన్ని ఎలా విశ్లేషించాలో అర్థం కాదు. ఎందుకంటే లీగల్గా శాంటిటీ లేదు, మోరల్గా కెపాసిటీ లేదు, ఒకవేళ ట్రెడిషనల్లీనో లేకపోతే ఇంకొక ఎథికల్గా ఆలోచిస్తే దానికి ఒక స్టాండ్ లేదు. అలాంటప్పుడు ఇలాంటి వాటిని ఎట్లా అన్నది ఒకటి యువత మీద ప్రభావం చూపించే అవకాశం ఉంది. కాబట్టి దీంట్లో ఇప్పుడు ఏదైతే చర్యలు తీసుకోవాలని ఆ కుటుంబ సభ్యులు కూడా వర్షిణి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అడుగుతుంది ఏంటంటే, ఇలాంటి శ్రీనివాస్ అనే వ్యక్తి ఇలా మోసాలు చేస్తున్నాడు, అతను అఘోరిగా మారాను అని చెప్పేసి ఏదైతే హిందుత్వం మీద ఉన్న ఆలోచన విధానం కానివ్వండి లేకపోతే ఎంతో కొంత ఈ మ్యారేజ్ లైఫ్ మీద దాని మీద ఇంట్రెస్ట్ లేని అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అట్రాక్ట్ చేసి దాన్ని ఈ రొంపులోకి దింపే అవకాశం ఉంది అన్నది ఒక అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఇవన్నింటినీ కూడా చాలా కీలకంగా ఆలోచించాల్సిన అవసరం, పరిగణించాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. ఆ సందర్భంలో అఘోరి ఎవరైతే సనాతన ధర్మానికి సంబంధించిన డిస్కషన్ చేసినప్పుడు ఇలాంటి వాటిల్లో చిక్కుకోకపోవడమే మంచిది అనిపిస్తుంది. ఎందుకంటే అఘోరి ఇప్పుడు సనాతన ధర్మం అంటారు, ఇక్కడేమో ఈ శారీరకంగా సంబంధించిన సంబంధాల గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ కూడా కొద్దిగా ఇబ్బంది కలిగిస్తున్న పరిస్థితుల్లో ఓవైపు హిందూ సమాజము దీని గురించి ఆలోచించాల్సిందే, మరోవైపు యువత ఆలోచించాల్సిందే. ఓవరాల్గా చూస్తే మాత్రం ఖచ్చితంగా అందరినీ ఆలోచింపజేసేలాగా ఈ కేసు మొత్తం అయితే వెళుతుందని చెప్పాలి పద్మ. అయితే అఘోరి అనేవాళ్ళు కొన్ని శక్తులతో ఉంటారు, వాళ్ళు చాలా నిష్ఠగా ఉంటారు అనే స్థాయి నుంచి అఘోరీలు ఇలా కూడా ఉంటున్నారా అన్న ముద్ర పడే అవకాశం లేదంటారు ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి? ఎస్, ఖచ్చితంగా. ఎందుకంటే నేను మొదట్లో కూడా చెప్పినట్టు అఘోరాలు కానివ్వండి లేకపోతే నాగసాధువులు అనేవాళ్ళు వాళ్ళ శరీరాన్ని కూడా త్యజించేస్తారు. కాబట్టే వాళ్ళు కేవలం వాళ్ళకి ఒకటే ఒకటి ఉంటుంది, దైవధ్యానం తప్ప మరో ఆలోచన ఉండదు. అందుకనే వాళ్ళు రోజుల పాటు ఏమి తినకుండా బతికేస్తారు, ఆ తినాలనుకున్నప్పుడు ఏది దొరికినా తినేస్తారు. నిజంగానే వాళ్ళకు సంబంధించిన నిబద్ధత చెక్ చేయడం కోసం మనం గతంలో కూడా కొంతమంది అఘోరాలకు సంబంధించిన ఇంటర్వ్యూలు చూసాం. దాంట్లో వాళ్ళు పుర్రెల్లో నీళ్లు తాగిపిస్తారు, మానవ శరీరాన్ని తినిపిస్తారు. అంటే వాళ్ళు ఎంత కఠినమైన ఆ నియమాలన్నింటినీ పాటించడానికి సిద్ధంగా ఉన్నారు లేదని టెస్ట్ చేయడం కోసము శవాల మీద కూర్చోబెట్టి వాళ్ళతో పూజలు చేపిస్తారు. ఇలాంటివి చాలా వింటూ వచ్చాం. అంటే దాని వాళ్ళ నిబద్ధత కానివ్వండి లేకపోతే వాళ్ళ కఠోర శ్రమ అన్నది ఆ స్థాయిలో ఉంటుంది. తద్వారా వాళ్ళు శరీరాన్ని సైతం త్యజించేశారు కాబట్టి వాళ్ళకి దేవుడు దగ్గరగా ఉంటాడు. తద్వారా వాళ్ళకి కొన్ని అతీంద్రియ శక్తులు వస్తాయి. సరే, అతీంద్రియ శక్తులు వస్తాయా రాదన్న దాని మీద మనం డిబేట్ అవసరం లేకపోయినా వస్తాయని నమ్ముతుంటారు. కాబట్టే గతంలో హిందూ ధర్మం మీద దాడి జరిగినప్పుడు వాళ్ళు కొన్ని వందలాది మంది నాగసాధువులు కలిపి లక్షలాది మంది సైనికులు ఓడించారు అన్నది మనము స్టోరీలో వింటుంటాం. అలా వేలాది మంది దేశవ్యాప్తంగా ఉన్నారు కాబట్టి హిందూ ధర్మం ఇంకా బతుకుతోంది అన్నది హిందూ సమాజం కానివ్వండి హిందూ సంఘాలు కానీ నమ్ముతున్న నేపథ్యంలో ఇలాంటి కొన్ని బయటికి రావడం ద్వారా దాని మీద ఉన్న నమ్మకము సన్నగిలుతుంది. అసలు ఈ అఘోరీనా లేకపోతే ఇక్కడనే ఇది ఫేకా అన్న దాని మీద ఒకవైపు డిస్కషన్ జరుగుతుంది. ఒకవేళ నిజంగానే అఘోరి అయ్యి ఇలాంటి కార్యక్రమాలు పాల్పడుతుంది అంటే మొత్తం దాని మీద ఉన్న ఒక ఒపీనియన్ కానివ్వండి లేకపోతే ఆ గౌరవం కానీ ఖచ్చితంగా పోతుంది. కాబట్టి మీరు అన్నట్టు అఘోరిగా ఉంటూ ఇలాంటి కార్యక్రమాలు చేయడమే తప్పైతే దానికి ఇంత ప్రాశస్త్యం లభించడము, ప్రచారం లభించిన తర్వాత కూడా దాని నుంచి బయటికి వెళ్ళే ప్రయత్నం చేయకపోవడం అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది పద్మ. అంటే నిజంగా ఈ అఘోరిపై ఏమైనా యాక్షన్ తీసుకునే అవకాశం లేదంటారు? ఒకవేళ రాధ చెప్పినట్టు నిజంగానే అమ్మాయిని అట్రాక్ట్ చేసి ఇలా రొంపు దింపడం అన్నది తన ఒక ఆరోపణ అయితే చేసింది కాబట్టి ఇన్ కేసు అలాంటిదే నిజమైతే కనుక ఇప్పుడే మేలుకొని ఒక యాక్షన్ తీసుకునే అవకాశం లేకపోలేదంటారా ఈ అఘోరి మీద? అయితే ఇక్కడ అంటే లీగల్గా అయితే మాత్రం ఖచ్చితంగా ఒక ఆప్షన్ ఏంటంటే ఎవరైతే వర్షిణి వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారో వర్షిణి వాళ్ళ తల్లిదండ్రులు తన మీద కంప్లైంట్ చేయడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా తనని లోబర్చుకొని ఇలా చేస్తున్నాడు. కానీ ఇది ఏది చేయాలన్నా సరే ఇప్పుడు రాధా ఎలా అయితే బయటకు వచ్చి మాట్లాడుతున్నారు అలా వర్షిణి కూడా మాట్లాడగలిగితేనే తనని ట్రాప్ చేసే ప్రయత్నం జరిగిందనో తను మోసం చేసే అవకాశాన్ని క్రియేట్ చేసుకున్న విషయం చెప్తే తప్ప తన మీద అయితే చర్యలు తీసుకునే అవకాశం లేదు. బట్ అదే సందర్భంలో నిజంగానే హిందూ ధర్మము లేకపోతే ఫేక్ అఘోరీగా తను చలామణి అవుతూ ఒకవేళ ఎవరినైనా మోసం
చేశారు లేదా తద్వారా ఎవరైనా మోసపోయామని కంప్లైంట్ చేస్తే 420 కేసు పెట్టి తన్ని లోపల వేయడానికి అయితే అవకాశం ఉంటుంది. బట్ అలాంటిది ఇప్పటిదాకా జరగని నేపథ్యంలోనే ఒకటి చూడాలి. బట్ సుమోటోగా కేసు బుక్ చేసి తను అరెస్ట్ చేయడమో లేకపోతే తను ఏదైతే ఇప్పటికి ఉన్న ఫాలో అవుతున్న ఒక ట్రెడిషన్ ఏదైతే ఉందో లేకపోతే తను అఘోరి అని చెప్పుకొని తిరుగుతున్న నేపథ్యంలో తను వ్యవహరించే తీరు ఏదైతే ఉందో అది కేవలం ఒకే ఒక ఆప్షను, అదేంటంటే న్యూసెన్స్ కేసు పెట్టవచ్చు. కానీ న్యూసెన్స్ కేసు అనేది పెద్ద అఫెన్స్ కాదు కాబట్టి తనని రిమాండ్ పంపించడం కానివ్వండి లేకపోతే లోపల ఉంచడం అన్నది పాసిబుల్ కాదు. ఒకవేళ నిజంగానే తనకి ఏదైనా సైకలాజికల్గా ప్రాబ్లం ఉంది అని ఏదైనా గుర్తిస్తే దానికి సంబంధించిన ఆధారాలు ఏమైనా బయటపడితే అది బయటపడాలంటే తను ఏమైనా ఫిజికల్ అసాల్ట్ లాంటివి ఏదైనా చేస్తే అప్పుడు తనని అరెస్ట్ చేసి లేదా తన అదుపులోకి తీసుకొని ఆ సైకలాజికల్ ఇష్యూస్ సంబంధించిన ఏదైనా ఉంటే తను చేయొచ్చు. అంతకు మించి తను ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న పరిస్థితుల్లో తన మీద కంప్లైంట్స్ కానివ్వండి లేకపోతే తన మీద ఇవి కానీ లేవు కాబట్టి తను అరెస్ట్ చేసే అవకాశం కానివ్వండి లీగల్గా తన మీద యాక్షన్ తీసుకునే పరిస్థితి కానీ లేదు. ఒకవేళ మనం అనుకుంటున్నట్టుగా లేకపోతే రాధా చెప్తున్నట్టుగా ఒకవేళ అదే నిజమయ్యి తన మొదటి భార్యగా ఉండి తనకి విడాకులు ఇవ్వకుండా రెండో మ్యారేజ్ చేసుకునే ప్రయత్నం చేసినా సరే అది పెద్ద అఫెన్స్గా చూడదు అండ్ తన్ని జైలు పంపించి సంవత్సరాల పాటు లోపల పెట్టే అవకాశం కూడా లేదు. కాబట్టి అలా అయినా సరే తను కేవలం చాలా టెంపరీగా మాత్రమే తన్ని శిక్షించే అవకాశం మనకు కనిపిస్తుంది పద్మ. రైట్, థ్యాంక్ యూ చిదంబరం. మొత్తంగా అయితే ఈ అఘోరికి సంబంధించిన విషయాలు రోజుకొక విషయం తేటతెల్లమవుతుంది. అఘోరి అంటూ మొదటగా అఘోరి కింద వచ్చారు, తర్వాత అఘోరి కింద మారని చెప్పడం జరిగింది. తర్వాత వర్షిణి అంశం ఒకటి తెరపైకి వచ్చింది. తనను పెళ్లి చేసుకుంటానన్న తర్వాత ఒక రాధ అనే అమ్మాయి మరొక అమ్మాయి నేను మొదటి భార్య అని చెప్పేసి చెప్తున్నారు. సో ముందు ఈ అంశానికి సంబంధించి ఎలాంటి వివరణ వస్తుందో, అటు రాధ ఎలాంటి ఆధారాలు చూపించబోతుంది, లేదంటే అవి ఆధారాలు కాదని అఘోరి ఎలా నిరూపించుకోబోతుందో అనేది ముందు తెలియనుంది. ఇది వాళ్ళ స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ BRK న్యూస్ తెలుగు సత్తా.